ఇంతకుముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చేశారు. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించేదానికోసం చివరికి ఎస్సీలలో కూడా చిచ్చు పెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది దానివల్ల? కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేస్తుంది అనే సంగతి తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? ఈరోజు షెడ్యూల్ కులాలున్నాయి, మాదిగలున్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఏబిసిడి కేటగరైజేషన్ కట్టుబడి ఉన్నామని, నేను 30 ఏళ్లకు 25 ఏళ్లకు పనులు చేసిన దానికి వారు కూడా ఈ రోజు ముందుకు వచ్చి దేశమంతా చేస్తామన్నారు. అది చాలా శుభ పరిణామం. సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా న్యాయం చేయబోయేది తెలుగుదేశం పార్టీ.